మరో వారం రోజుల్లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ ఆర్థిక స్థిరీకరణ లక్ష్యం నుంచి పక్కకు జరగరాదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని ఆర్థిక సలహా మండలి అప్రమత్తం చేసింది. శుక్రవారం ఢిల్లీలో భేటీ అయిన మండలి బడ్జెట్లో సామాజిక రంగంపై మరింత దృష్టి సారించాలని సూచించింది. రాబోయే సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు 7 నుంచి 7.5% ఉండవచ్చని అంచనా వేసిన ప్రధాని ఆర్థిక సలహా మండలి సంస్కరణలు వంటి నిర్మాణాత్మక సమస్యల పరిష్కారం ద్వారా వృద్ధి రేటును 1% పెంచుకోవచ్చని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థలోని సూక్ష్మ మూలాలు బలంగానే ఉన్నా ఇంకా సవాళ్లు మిగిలే ఉన్నాయని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఆశాజనకంగా కనిపించినప్పటికీ వర్ధమాన దేశాల ఆర్థిక మార్కెట్లలో అభివృద్ధికి తగిన అవకాశాలు ఉన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి తెలిపింది. క్రూడాయిల్ ధరల్లో అస్థిరత్వం ఉన్నా ఆర్బీఐ రూపాయి మార్పు నిర్వహణ అద్భుతంగా ఉందని కితాబిచ్చింది. రుణాల మంజూరు పెంపు, జాతీయ ఉపాధి వంటి పథకాలకు మద్దతివ్వడం ద్వారా వ్యవసాయ రంగ సమస్యలను నిశితంగా పరిశీలించాలని సూచించింది.